ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తప్పు నాది కూడా ఉంది. ఏమనుచుంటివి బాలిక? తప్పు నీది కూడా ఉన్నదా? ఎటులా? ఆ రోజు ఆయన నేనంటే ఇష్టమని చెప్పినప్పుడు నేను ఒప్పుకోకుండా ఉండాల్సింది మిస్టర్ గుప్తా. అయినా మనని చాలాసార్లు అడిగాను మిస్టర్ గుప్తా, నీకు ఓకేనా? నువ్వు ఒప్పుకుంటేనే ఓకే, లేదా నేను పెళ్లి చేసుకోను అన్నాను. తనప్పుడు చాలా నవ్వుతూ ఓకే చెప్పింది. మనం నో చెప్పేదాకా అడగకపోవడం నా తప్పే. నేనిన్నాళ్ళు తన బాధని చూడలేకపోవడం నా తప్పే. మనం ఇలా మారడానికి కూడా నా తప్పే. నా తప్పే కదా మిస్టర్ గుప్తా? అవును, నీవు చాలా గొప్పగా ఆలోచిస్తున్నావు. తప్పులు నీవు ఆ బాలిక చేస్తే అవి నీపై వేసుకుని ఇప్పుడు కూడా నీవు ఆ బాలికలోని మంచిని చూడడానికి ప్రయత్నించుచుంటివి. అంతే కదా మిస్టర్ గుప్తా? ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే మనం అయినా ఎక్కడికి వెళ్తుంది? ఎవరున్నారని వెళ్తుంది? తను కూడా అనాదే కదా. అయినా 100 కోట్ల మందున్నా మన అనుకున్న వాళ్ళు ఒక్కరు కూడా లేకుంటే ఆ నరకం ఎలా ఉంటుందో నాకంటే ఎవరికి బాగా తెలీదు మిస్టర్ గుప్తా, తెలీదు. అందుకే మనకున్న ఇంకొంత సంతోషాన్ని దూరం చేయలేను. తప్పు చేయడం మనిషి ఉద్దేశం కాదు మిస్టర్ గుప్తా. వేరే దారి లేక తప్పులు చేస్తారని నమ్ముతా. అలాని ముప్పని తెలిసినను ఆ బాలికను నీ కుటుంబమునకు దగ్గరగా ఉంచదవా? కానీ మనో అలాగే ఉండిపోతుందా ఏంటి? మీరు మరీ దాన్ని విలన్ని చేసేస్తున్నారు. ఏదో నా మీద కోపంతో మా ఆయన్ని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టుకుని కూర్చుంది. కానీ నేనంటే మనోకి ఎంత ఇష్టమో నాకు తెలీదా? నాకు నమ్మకం ఉంది మనో మారుతుందని. కొద్ది రోజులు ఓపిక పడితే చాలు. బాలిక, నీలాంటి స్నేహితురాలిని పొందుట ఆ బాలిక అదృష్టము. విషము కక్కే పాములాంటి స్నేహితురాలు దొరకటం నీ దురదృష్టం. చెడులో కూడా మంచిని నీవు వెతుకుచుంటే తాను అనుకున్నది సాధించుటకు నలుగురిని బాధ పెట్టినను తప్పులేదని ఆ బాలిక అనుకొనుచున్నది. ఇరువురు ఒకేలా ఒకే సమయంలో ఒకే చోట పెరిగినను ఇరువురిలోనూ ఎంత వ్యత్యాసమో. అయినను మంచివారికి ఈ భూలోకమున రోజులుండవంటారు. సత్యము సుమి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.